హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరిపిండితో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వరిపిండి చెక్కలు చేయడానికి ముందుగా మనం వరిపిండి తీసుకోవాలి. అందులోని జీలకర్ర, అలాగే వాము, అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిది చూసుకొని వేసుకోండి. అలాగే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాము కూడా వేసుకోండి, జీలకర్ర కూడా. ఈ వరిపిండిలో మళ్ళీ కరివేపాకు వేయండి. కరివేపాకు అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా కూడా ఉండకూడదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయండి. వరిపిండి కూడా చాలా స్మూత్గా ఉండాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. చెక్కలు చాలా క్రంచీగా వస్తాయి. సరిపడినంత సాల్ట్, అలాగే కారం కూడా. కారం నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వేసి మొత్తం పిండికి పట్టేలాగా ఉప్పు, కారం, మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పిండికి ముందు బాగా పట్టించాలన్నమాట. నీట్గా కలిపేసుకోండి మొత్తం కూడా. ఇప్పుడు మనం స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు మరిగించుకోవాలి. వేడి నీళ్ళు మరిగిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఈ మనంతా ఇప్పటి వరకు కలుపుకున్న వరిపిండి మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకోవాలి బాగా. మరి వాటర్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు అన్నమాట. ఒక 1 అవర్ ముందు నానబెడితే సరిపోద్ది శనగపప్పు. ఈ శనగపప్పు కూడా వేస్తూ నెమ్మదిగా కలుపుకోండి. చపాతీ ముద్దలా రావాలన్నమాట. కొద్దిగా వేస్తూ కలపండి. చూడండి, కొంచెం వాటర్ వేడిగా ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే అవి బాగా మనకి క్రంచీగా వస్తాయి. వాటర్ వేడిగా ఉన్నప్పుడు కలిపితే చేయి చూసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇలా రావాలన్నమాట స్మూత్గా. మరి వాటర్ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలన్నమాట. మనం ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. చూడండి, వీడియోలో చూపిస్తున్నది కదా, చిన్న నిమ్మ సైజు చపాతీ ముద్ద టైప్లో తీసుకోవాలి. మన వరిపిండి ముద్ద తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చపాతీ పీట అది లేకపోయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిందన ఒక కవర్ వేసి మనం తయారు చేసుకున్న ఈ వరిపిండి మిశ్రమాన్ని ఈ చిన్న బాల్స్గా చేసి పైన మళ్ళీ ఇంకో కవర్ పెట్టి పైన ఒక ప్లేటు, చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఈ ప్లేట్ పెట్టి బాగా ఇలా పైనుంచి ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతే, చాలా సింపుల్గా అయిపోతాయి. పేపర్ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ పట్టి మందంలో ఉండాలన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక నోట్బుక్ మీద పెడుతున్నాను అన్నమాట. అంటుకోకుండా ఉండాలని పక్కనే పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా 1 బై 1 ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఇద్దరు ఉంటే ఒకరు ఇలా తయారు చేస్తుంటే ఒకరు నూనెలో వేయించవచ్చు. ఒకరే కనుక ఉంటే అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మనం తయారు చేసుకోవచ్చు. నేను ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. చూసారు కదా, ప్లేట్ పెట్టి ప్లేట్ పైన సేమ్ ఇందాకలాగే పేపర్ అది పెట్టి ముద్ద పెట్టి ఇలా చేత్తో ఒత్తుకున్నా సరే సాఫ్ట్గా, అలాగే చాలా బాగా అందంగా వస్తాయి కూడా. చూడండి, రౌండ్గా వస్తున్నాయి. చూడండి, నేను ఒత్తుతున్నాను చేత్తోనే. ఇలా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఇలాగే చేస్తారు మ్యాక్సిమం. కొత్త వాళ్ళైతే నేను ఫస్ట్ చూపించిన మెథడ్ బాగా యూజ్ అవుతుంది. ఇలా పేపర్ తీస్తే చూడండి సింపుల్గా. ఇంకా ఇలా ఒత్తింది ఇంకా చాలా రౌండ్గా పెద్ద సైజులో ఉంది చెక్క. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న చెక్కలు 1 బై 1 వేసుకోండి. మరీ హైలో ఉండకూడదు ఆయిల్, నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా 1 బై 1 వేసుకోండి. చాలా అంటే చాలా క్రంచీగా, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు డైలీ స్నాక్స్కి బాగా యూజ్ అవుతాయి ఇవి.
చూసారు కదా, అలా 1 బై 1 వేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి బయట మనం కొన్నామంటే చాలా కాస్ట్, అది కూడా హెల్తీ కూడా కాదు. మనం తయారు చేసుకున్నది అయితే నీట్గా వండుకుంటాము. ఇలా 1 బై 1 లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి గోల్డెన్ కలర్లో రావాలి. 1 బై 1 వేయించుకొని దీన్ని మళ్ళీ తిరగేసుకోండి. చూడండి, వేగిపోతున్నాయి. ఇలా వేని ఆల్రెడీ తీసాను. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చి కదా, ఇలా ఉంటే సరిపోతాయి. ఫైనల్గా చెక్కలు అయితే రెడీ అయిపోయండి. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.